హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ కరెక్ట్గా 10 నుంచి స్టార్ట్ చేశాను అనుకుంటా. 10 నుంచి ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేశాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో పెద్దగా పని ఏమి ఉండదు. ఇంకా వంట అవి చేసుకోవాలని పిల్లలు వెళ్ళిపోగానే నేను ఇంకా నా పని అయితే కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆయన కూడా ఉన్నారు. ఆయన కూడా బయటికి వెళ్ళాలి అని చెప్పేసరికి ఇంకా నేనైతే తొందరగా పనులు అయితే చేసుకుంటాను. ఆయనకి టిఫిన్ చేసి పెట్టాలని స్నానం చేసి రాగానే ఇంకా ఆయన నాకైతే పని చెప్పారనమాట. తులసి మొక్కకి నీట్గా వాటర్ చల్లు అని చెప్పేసి సరే అని చెప్పి అక్కడికి వెళ్తే ఇంకా పైన మొక్కలు కూడా నీళ్లు లేకుండా ఎండిపోయినట్లు ఉన్నాయి. ఇంకా నేను మొన్న మీషోలో స్నేక్ ప్లాంట్ ఒకటి ఆర్డర్ పెట్టాను. దాన్ని వేరే దాంట్లో ప్లాంట్ చేసి లోపల పెట్టుకుందాము అనుకుంటూ ఉన్నాను. అది అట్లా పట్టుకోగానే ఊడొచ్చింది అనమాట. సర్లే అని చెప్పి వేరే కుండీలో అయితే పెట్టాను. మీషోలో మొక్కలు కూడా బాగా వస్తాయండి. నేనైతే మీషోలోనే బుక్ చేసుకుంటూ ఉంటా. బయట కొనాలంటే ఇండోర్ ప్లాంట్స్ అనేవి 200-300 చెప్తున్నారు. ఇంకా మీషోలో అయితే 70 రూపీస్కి 100 రూపీస్ లోపే వస్తుంటాయి. చూసి తీసుకుంటూ ఉంటాను. సో ఇంకా మొక్కలన్నింటికి వాటర్ పోసేసి ఇంకా లోపలికి అయితే వచ్చేసాను అనమాట. తులసమ్మ దగ్గర ఇంకా ముగ్గు అవేం వేయట్లేదండి. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్లో వేసిన ముగ్గు అది కొన్ని రోజులకు పోద్దని చెప్పేసి అన్నాను కదా. పెయింట్ కంటే స్ట్రాంగ్గా అంటుకుపోయింది తెలుసా. చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ కూడా కొంతమంది నన్ను ఆ పెన్స్ ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతున్నారు. నేను సపరేట్గా మళ్ళీ వీడియో తీయాలి దానికోసం అయితే. అంటే ఒక షార్ట్ వీడియోలో పెట్టా, కొంచెం వైరల్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుందిలే, చూశారు మన ఛానల్లో కూడా అనుకున్నా. బట్ మొన్న మళ్ళీ నేను ఉర్లీ బౌల్ దగ్గర గీస్తూ ఉంటే దేంతో వేశారు అని అడుగుతూ ఉన్నారు. సో నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో తీసి పెడతాను ఉండండి. వేరే పెన్స్ కూడా బుక్ చేసుకున్నా. ఇంక ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వ్లాగ్స్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా దోసపిండి అయితే పొద్దున్నే పిల్లల కోసం కలిపి పెట్టున్నాయి. కొంచెం అయితే ఉంది. నాకు ఇంకా దోశ తినాలనిపించలేదు పొద్దున్నే. నేనైతే డైరెక్ట్గా అన్నం వండేసుకొని తినేస్తాను అని చెప్పేసి అన్నాను. సరే నాకు ఒక 2 దోశలు వేయి అన్నారు సురేష్ గారు. ఈ లోపు అయితే ఆయన ఇంకా పూజ రూమ్లో అయితే నేను కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసాను అనమాట. ఇంకా లేట్ అయిపోద్ది, నువ్వు వెళ్ళి దోశలు వేసేసి నేను పూజ చేసేస్తాను అన్నారు. సరేలే అని చెప్పి నేను ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను అనమాట. అన్నీ కూడా ఆల్రెడీ నేను పొద్దున్నే స్నానానికి వెళ్ళడానికి ముందు అంటే పిల్లలు వెళ్ళిపోయేటప్పుడే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందు ఆయనకి దోశలు వేసేసి ఆయన అయితే బయటకు వెళ్ళాలని చెప్పాను కదా. ఇంకా ఆయన్ని పంపించేసిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేసుకుంటాను. పొద్దున్నే తినకపోతే నాకు నీరసం వచ్చేస్తుంది, ఫేస్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. నేను తినేది టైంకి కొంచెమైనా తినేసేయాలి, అప్పుడే నా బాడీ యాక్టివ్గా ఉంటుంది. లేదంటే ఒక 10 రోజుల నుంచి అన్నం తినకపోతే ఫేస్ అట్లా అయిపోద్ది అనమాట నా బాడీ. ఎందుకో నాకు అసలు అర్థం కాదు. వాటర్ తాగిపోయినా ఫుడ్ తినకపోయినా వెంటనే నా ఫేస్లో కనిపించేస్తుంది అనమాట ముందుగానే. ఇంకా నేనైతే దేవుడి రూమ్లోకి వచ్చి పూజ చేద్దాము అనుకున్నా. ఇందాకే చెప్పాను కదా. ఇంకా ఆయన వచ్చేసి నాకు దోశలు వేయి, నేను తొందరగా వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిపోద్ది, పక్క ఊరికి వెళ్ళాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వెళ్ళి ఇంకా కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను. పనిలో పని అయిపోద్దులే అని చెప్పి. ఇంకా ఆయన బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఆనియన్స్ తీసుకొచ్చారండి. ఇంకా ఆనియన్స్ అయితే అన్ని దాంట్లో స్టోర్ చేసేసుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్తే కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలండి. ఇంకా మళ్ళీ వర్షాకాలం రాబోతుంది కదా. సో అప్పటికి కొంచెం మనకి రేట్స్ అవి పెరిగిపోవడము, ఆనియన్స్ కూడా సరిగ్గా దొరకవు. ఇప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి. ఆ వర్షాల్లో వాటర్లో ఉంటాయి కదా, దానివల్లనో ఏమో తొందరగా పాచిపోతుంటాయి. మీరు చూడండి, అందుకని చెప్పేసి బయటికి వెళ్తే తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళామనుకోండి చీకట్లో వెళ్తాం, నాకు ఏదైనా పని ఉంటే ఇంకా అప్పుడు వచ్చేస్తూ ఉంటాం పని చూసుకొని. ఇంకా తర్వాత అయితే అన్నం కూడా పెట్టేసుకున్నాను. అన్నం అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే ఇంకా పిల్లలకి టిఫిన్ చేసేటప్పుడు కొంచెం టైం దొరికింది. ఆ టైంలోనే ఇంకా మామిడికాయ ముక్కలు, టమాటాలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను. మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. అది పనిగా మొన్న బయటికి వెళ్ళినప్పుడు అంటు మామిడికాయలు దొరికాయి, పచ్చడి చేసుకుందామని చెప్పి తెచ్చుకున్నాను. కాకపోతే అవి అసలు పులిపే లేవు. అంటు మామిడికాయలు అంటే కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటాయి. బట్ ఇది అసలు చప్పగానే ఉందన్నమాట. తీయగా లేదు, పుల్లగా లేదు. ఇంక వీటిది ఏం పచ్చడి బాగుంటుందిలే అనుకుంటున్నా. 100కి 2 కేజీలు. ఇవి కూడా నార్మల్గా కాస్ట్ తక్కువే, కానీ 100కి 2 కేజీలు 3 కాయలు వచ్చాయి పెద్దవి. సరేలే అని చెప్పేసి ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ దొరకవు కదా. 10th యానివర్సరీ సేల్ అయితే నడుస్తుందండి. ప్రైమ్ డే సేల్ 4th జూలై నుంచి 6th జూలై వరకు కూడా ఈ సేల్ ఉంటుందన్నమాట. అప్ టు 70% వరకు కూడా బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద అయితే ఆఫర్ అయితే ఉండబోతుంది. ఆల్రెడీ సేల్ స్టార్ట్ అయిపోయింది. చాలా డిస్కౌంట్ అయితే ఉందన్నమాట ఫ్యాషన్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్ మీద. సో ఇప్పుడు నేనైతే కొన్ని కుర్తా సెట్స్ అవి చూపిస్తాను. వీటి మీద కూడా మీకు సేల్ అయితే ఉందన్నమాట. చెక్ చేయండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నేను డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో నార్మల్ డేస్ కంటే ఇలాంటి డేస్లో మనం చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు నచ్చినవి అయితే ట్రై చేసేసేయండి. ఇది బ్రాండెడ్ కుర్తా అండి, బీబా బ్రాండ్కి సంబంధించింది. చాలా బాగుంటుంది, మంచి
రోజ్ పింక్, మెజెంటా పింక్ అంటాం చూడండి అది, అండ్ విత్ లైనింగ్తో ఇచ్చారు. సో మంచి బ్రాండెడ్ కుర్తా కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లైనింగ్ కూడా ఉంది, లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ లైనింగ్ అనమాట, కంఫర్టబుల్గా ఉంటుంది. సో చూడండి క్లాత్ కూడా చాలా షైనీగా ఉంటుంది. చూసినట్లయితే ఇలా డిజైన్ అయితే జరీతో అయితే ఇచ్చేసారు, ఎంబ్రాయిడరీ చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా కంఫర్ట్ లేకుండా అలా అయితే ఉండదు. సో మీరు వన్స్ ట్రై చేశారంటే మీకు 100% చాలా నచ్చుతుంది. ఓన్లీ టాప్ మాత్రమే వస్తుంది, బాటమ్ అలా ఏం రాదు. సో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి, ఫుల్ కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది చూడండి ఎంత బాగుంటుందో, లైనింగ్ కూడా చూడండి సాఫ్ట్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట. అండ్ మొత్తం కూడా ఇట్లా వర్క్ కూడా ఇచ్చేసారు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీనికి మనం అంటే లెగ్గిన్ అలాగే దుప్పట్టా సెట్ చేసుకుంటే అద్దరిపోద్ది అనమాట. ట్రై చేయండి. అయినా కానీ బ్రాండెడే అండి ఐటమ్ అనేది, క్వాలిటీలోనే మనకి అర్థమైపోతుంది. సో ఇది రేయన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సాఫ్ట్ రేయన్ అనమాట. ఇది కూడా ఇది లిబాస్ బ్రాండ్కి సంబంధించింది. లిబాస్ కూడా చాలా మంచి బ్రాండ్, క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట కుర్తా అయితే. నేను ఎం సైజ్ తీసుకుంటాను ప్రతిసారి కూడా. అయితే నాకు ఎం సైజులో అవైలబుల్ లేదని ఎస్ తీసుకున్నాను. ఎస్ నాకు పర్ఫెక్ట్ సైజు, కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్రీగా వేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎం తీసుకుంటా ఉంటాను. సో ఇది వచ్చేసి క్లాత్ అయితే చూడండి మీకు దగ్గర నుంచి మంచి షైనీ ఫ్యాబ్రిక్ అనమాట, రేయాన్లో సాఫ్ట్గా కూడా ఉంది. సో హ్యాండ్స్ అయితే మనకి ఇలా ఉంటాయన్నమాట, కొంచెం హ్యాండ్ దగ్గర వచ్చేసి ఇట్లా లేస్ లాగా ప్రొవైడ్ చేశారు జరీ యూజ్ చేసి. సో ఇంకా కట్ వర్క్ కుర్తీ అనమాట, సింపుల్గా చూడండి ఇలా ఉంది. సో ఇంతే, యోగపాట్ దగ్గర అయితే సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. సో బాటమ్ అయితే ఇది కంప్లీట్ ఫుల్ క్వాలిటీ మెటీరియల్ అనమాట. సైజెస్ బ్రాండ్ కాబట్టి కరెక్ట్ సైజెస్లోనే ఉంటాయి. సో బాటమ్ అయితే ఇలా ఉంటుంది చూడండి. కింద కూడా మనకి ఇట్లాగైతే ఇచ్చారనమాట. సేమ్ లింక్ ఇస్తాను, క్లిక్ చేయడం మీకు ఫుల్ పిక్చర్ కనిపిస్తుంది, ప్రైస్ కూడా కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి ఒక కోఆర్డ్ సెట్ తీసుకున్నాను. రీసెంట్ టైమ్స్లో నాకు కోఆర్డ్ సెట్స్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నా. సో ఇది వచ్చేసి కొంచెం సీ గ్రీన్ కలర్ అనమాట, కాలర్ నెక్ అయితే వచ్చింది. హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. ఈ బ్రాండ్లో యషికా అనుకుంటా, లుక్ మార్క్ యషికా. సో చాలా బాగుంటుంది లుక్ వైజ్. అండ్ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేసుకున్నా కానీ క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా, బాడీకి చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. సో అందువల్ల మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే వేసుకోవచ్చు. డైలీ వేర్గా, ఆఫీస్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంది. నేను ఎం సైజ్ తీసుకున్నాను. సో ఇది సెట్ అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, ట్రై చేయండి. మ్యాక్స్ బ్రాండ్కి సంబంధించిందనమాట, అమెజాన్ బ్రాండ్ అనుకుంటా. చాలా బాగుంటుందండి ఇది కూడా. ఆల్రెడీ ఇందులో నేను ఒక దానికి సంబంధించిందండి అనుకుంటా, చాలా బాగుంటుంది. సో కుర్తా అయితే ప్యూర్ కాటన్ వచ్చేసి దానికి ఒక షైనీ మెటీరియల్ లాగా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ అయితే కాటనే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే. మంచి బ్రాండెడ్ కుర్తీ అనమాట. సో మనకి ఇందులో అయితే 1,999 ఉంది, బట్ మనకి చాలా బడ్జెట్లోనే వచ్చిందనమాట. కట్ వర్క్ కుర్తీ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా థిక్గా ఉంటుంది, మనకి ట్రాన్స్పరెన్సీ అలా లేకుండా. అండ్ యోగపాట్ దగ్గర కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వర్క్లో వచ్చిందో. సో ఇది సెట్ ఆఫ్ 3 అనమాట. ఇది బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లూ కలర్ అనమాట, యూనిఫామ్ బ్లూ ఉంటుంది చూడండి అది. సో ఇది బాటమ్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, సేమ్ మెటీరియల్ అనమాట. మెటీరియల్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు. సో దుప్పట్టా వచ్చేసి నెట్టెడ్ దుప్పట్టా ఇచ్చారు, కొంచెం డిఫరెంట్గా ఇవ్వాలి అని చెప్పి. చాలా పెద్దది ఇవ్వడం కూడాని, చాలా పెద్దది. ఇంకా అట్లా ఆఫీస్ వేర్ అలా ఫ్రైడేస్ అలా డిఫరెంట్గా రెడీ అవుతుంటాం కదా, బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు కూడా చాలా మంచి లుక్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను తీసుకున్న కుర్తా సెట్స్ అయితే ఇవ్వండి. అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చెప్పాను కదా, ప్రజెంట్ మనకి అమెజాన్లో 10th యానివర్సరీ సేల్ అయితే నడుస్తుంది. మినిమం ఇందులో 70% వరకు ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది. సేల్ ఆల్రెడీ లైవ్లో ఉంది, పార్టిసిపేట్ చేసేసి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోండి. నాది రైస్ కుక్కర్ పాడైపోయిందండి, ఇంకా మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది. అది ఫస్ట్లో తీసుకునింది అనమాట. నా యూట్యూబ్ శాలరీ వచ్చిన తర్వాత నేను ఒక కుక్కర్ కొనుక్కున్నా ఫస్ట్ టైం. ఇంకా అది ఉంది, నాకు ఒకటి, అత్తయ్యకి కూడా ఒకటి కొనిచ్చానమాట అప్పట్లో. తనది ఇప్పటికి కూడా బాగానే వర్క్ అవుతుంది. అది కూడా వర్క్ అవుతుంది కానీ వైర్ ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత నాకు మళ్ళీ ప్రమోషన్లో అగారోది ఒక కుక్కర్ వస్తే దాన్ని వాడుతూ ఉన్నా. అది ఎందుకో తొందరగానే పోయింది, చూపించినా కానీ అది ఇంకా సెట్ అవ్వదు అని చెప్పేసి అన్నారు. సర్లే అని చెప్పి దాన్ని ఇంకా పక్కన పడేసి, ఇంకా అలవాటు అయిపోద్దులే అన్నం వండడం గ్యాస్ మీదనే అని చెప్పి. అన్నం వండడం రాదా అనుకోకండి, నాకు గ్యాస్ మీద వండడం అస్సలు రాదండి. ఇంకా వంచదాము అనుకుంటాను, కొంచెం వాటర్ ఎక్కువ పోసి. నేనేమో నా పనుల్లో వెళ్ళిపోతా
ఫోన్ నొక్కుకోవడమో లేదంటే మిషన్స్ దగ్గరికి వెళ్ళడమో అట్లా వెళ్ళిపోతాను కదా, ఇంక మర్చిపోతాను అనమాట. ఇంకా ఆ గంజి అంతా పొంగిపోయి గ్యాస్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. ఇంకా తర్వాత అన్నం కూడా మెత్తగా అయిపోద్ది. సరే కరెక్ట్గా ఇంకా ఈక్వల్గా ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఇంకో హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రా వేసుకుంటాం కదా, అట్లా వేసాను అనుకోండి ఆపడం మర్చిపోతాను అనమాట. అట్లాగా అడుగు మాడిపోద్ది. ఏం చెయ్యాలా నాకు అర్థం కావట్లేదు. ఎలాగోలా అలవాటు చేసుకుందాంలే. కొంచెం మనకి కుక్కర్లో తినడం, నాకు ఎలక్ట్రికల్ ప్రోడక్ట్స్ అనేవి నేను చాలా తక్కువ వాడతాను. అన్నీ ఉన్నా కానీ నాకు వాటిల్లో వాడాలి అంటే వాటిల్లో వండినవి తినాలి, పిల్లలకి పెట్టాలి అంటే అస్సలు నచ్చదు. సో అందుకని చెప్పి నేను చాలా వరకు ఎలక్ట్రికల్వి వాడట్లేదు. రైస్ కుక్కర్ ఒక్కటే వాడుతున్నాను. అది కూడా పాడైపోయింది. ఇంకా సరేలే అలవాటు అయిపోద్ది, గ్యాస్ మీదనే వండేయాలి ఇంక నుంచి. ఏదన్నా ఒక రాగిది కాదు, స్టీల్ది కింద అల్యూమినియమా దాన్ని ఏమంటారు, ఇత్తడిది ఉంటుంది చూడండి కోటింగ్, రాగి కోటింగ్, అలాంటిది ఒకటి వెడల్పు తెచ్చుకుందాము, ఒక 3 గ్లాసెస్ ఉడికేలాగా అని చెప్పి అనుకుంటున్నా. ఇది కొంచెం సెట్ అయిపోతే నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యా, ఇంకా రైస్ కుక్కర్ వాడకూడదు, అవాయిడ్ చేసేసేయాలి అని చెప్పి. ఇంకా బయటకు వెళ్తే తెచ్చుకుంటాను. ఇంకా కొన్ని మునక్కాయలు అయితే అంటే 40 రూపాయలకి తీసుకొచ్చారండి ఆయన. ఇంకా కొంచెం అన్నీ ఎందుకులు ఎక్కువైపోతాయని చెప్పేసి కొన్ని అయితే కర్రీ చేసేసి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా కట్ చేసేసి. రేపు సాంబార్ అలా చేస్తాను శనివారం రోజు. ఇంకా ఒకవైపు ఆ పని చేసుకుంటూ ఇంకా ఆయనకైతే దోశలు వేసేస్తున్నా. 2 కావాలి అన్నారు, అందుకని ఇంకొక హాఫ్ గరిట ఎక్కువ వేసేసి దోశలు వేస్తున్నా. సరిపోవు కదండి, ఇంకా బయటకు వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వేస్ట్ చేసామనుకోండి 2 దోశలే, కాకపోతే కొంచెం కడుపు నిండా తింటారు అన్న ఉద్దేశం అంతే. మొన్నెవరో యూట్యూబ్లో అంటే వీడియో కింద కామెంట్ చేశారు, అట్లాగా డైరెక్ట్గా బండ మీద కట్ చేయకు, క్రిములు ఉంటాయి, మనం డైలీ వాడుతూ ఉంటాం కదా, ఇట్లాగా కటర్ తీసుకొని కట్ చేసుకో, ఏదన్నా కట్ చేసుకునేది అని చెప్పి. నా దగ్గర ఆల్రెడీ ఉందండి. ఫస్ట్లో ప్లాస్టిక్ వాడేదాన్ని, ప్లాస్టిక్ వాడకూడదు అనేసరికి ప్లాస్టిక్ ఆపేసి వుడ్ తెచ్చుకున్నాను. వుడ్లో కూడా మనకి కట్ చేయడం వల్ల కొంచెం అది నానిపోవడము అట్లా జరుగుతుండే, అది పక్కన పడేసి స్టీల్ అయితే కొనుక్కున్నాను. స్టీల్ ఏమైందంటే బాగా పల్చగా వస్తుంది, అది కింద పెట్టామంటే అంటుకుపోద్ది అనమాట, అది తీయడం పెద్ద కష్టము, గోర్లు పోతాయి. ఇంకా సరేలే, ఇంకా ఇది కొత్తదే కదా మనమే వాడుతున్నాము, దీని మీద నేను ఏం వాడతాను అనేది నాకు క్లారిటీ ఉంటుంది. ఎలా పడితే అలా వాడడం కాబట్టి కిచెన్ బండ అనేది ఇంక నాకు అందులో కట్ చేసేసి అక్కడే క్లీన్ చేసేసేయడం అలవాటు అయిపోయింది, ఈజీగా ఉంటుంది. అప్పుడప్పుడు అయితే కటర్ వాడుతూ ఉంటాం కానీ మిగిలిన టైం అంతా నేను ఎక్కువగా దాని మీదే చేస్తున్నా. బట్ నచ్చలేదు అనేసరికి సరేలే అని చెప్పి ఈరోజైతే గుర్తు పెట్టుకొని మరీ అది చాపింగ్ బోర్డ్ తీసుకొని మరీ కట్ చేస్తున్నా. స్టీల్దే వాడుతున్నా. కొంచెం పెద్దది కూడా ఉంది, అది కూడా ఒకసారి ఆర్డర్ పెడితే అది కొంచెం డ్యామేజ్ వచ్చింది, మళ్ళీ బుక్ చేసుకుందాంలే అనుకుంటున్నా, మర్చిపోయాను. సో ఇంక ఇక్కడైతే కటింగ్ అయిపోయిందండి. ఇంకా ఆయన అయితే బయటికి కూడా వెళ్ళిపోయారనమాట. ఆయన పంపించేసి వచ్చి నేను ఇంక వంట అయితే స్టార్ట్ చేసుకున్నా. బాగా ఆకలేసేస్తూ ఉంది, 11:30 దాకా అయిపోయింది ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ఆయన పంపించేసరికి ఇంకా సరే తొందరగా ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా కర్రీ అయితే చేసేసుకుంటున్నా. నేను మొన్న ఒక న్యూస్లో అయితే ఈరోజు ఉదయాన్నే ఒక సంఘటన జరిగిందండి, అది స్టార్టింగ్లోనే చెప్దాం అనుకున్నా, చాలామందికి అవేర్నెస్గా ఉంటుందని చెప్పి, కాకపోతే మర్చిపోయాను. మొన్న ఒక వీడియోలో చూశానమాట, అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను కదా, ఒక 10 రోజుల ముందు చెప్పాలి అంటే చిన్న న్యూస్లో చూశాను. చిన్న న్యూస్ అంటే యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎస్పీ అని చెప్పి ఒక అతను ఉంటారు, తన న్యూస్ నేను చాలా బాగా ఫాలో అవుతాను. ఆయన ఒక వీడియో చేశారనమాట, ఇట్లాగా ఆంధ్ర సైడ్ థార్ గ్యాంగ్ అని దిగింది. వాళ్ళు ఏంటంటే ఇట్లాగా బైపాస్ పక్కన ఎక్కువగా హౌసెస్ తక్కువ ఉండే ప్లేసెస్లో వస్తారు. అట్లాగా వాళ్ళు టెంట్స్ అలా కట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడాని. సో వాళ్ళు ఏంటంటే ఇట్లాగా డే టైం అంతా గమనిస్తూ ఉంటారు, నైట్ టైంలో ఎక్కువ జనాభా లేని దగ్గరలా, ఇంటికి లాక్ చేసిన దగ్గరలా దొంగతనాలు అయితే చేస్తారు. మనుషులు ఎవరైనా ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళని చాలా కిరాతకంగా కొట్టడం అలా చేస్తూ ఉంటారు అని చెప్పి విన్నాను. అదే సిచ్యువేషన్ మార్నింగ్ రిపీట్ అయిందండి. ఒక ఆవిడ వచ్చి అడుగుతూ ఉందనమాట. ఆవిడ ఏం మాట్లాడుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకేమో ఇంకా ఫస్ట్లో ఏమంటే ఏదో మనీ ఇవ్వండో ఏదో అడుగుతూ ఉండింది అనమాట. నాకెందుకు భయం వేసింది. ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను కదా, సురేష్ గారు ఏంటంటే ఇక్కడ సింగిల్ హౌసెస్ ఉన్నాయి, ఎవరిని పడితే వాళ్ళని పిలవడము ఇంకా డబ్బులు ఇవ్వడము అలా చెయ్యకు, గమ్ముగా ఉండు, నీకు తెలిస్తేనే చెయ్యి, లేదంటే ఇంకా డోర్ ఓపెన్ చేయకు అనేలాగా చెప్పారు. నేను లేకపోతే సరేలే అని చెప్పి నేను ఇంకా చూశాను. పొద్దున్నే ఇంక ఇంట్లో అందరూ ఉన్నారు, అంటే మన ఇంట్లో హెల్ప్ చేసే ఆవిడ ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు, ఇంకా పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయనక నేను చూసి లేవండి అని చెప్పేసి పక్కకు వచ్చేసాను. ఇంకా మళ్ళీ ఆవిడ అక్కడి నుంచి పోవట్లేదనమాట, పిల్లల్ని అడుగుతూ ఉంది. సరేలే అని చెప్పి
పిల్లల చేత ఒక 10 రూపాయలు ఇచ్చి పంపించాను. ఆవిడ వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు ఇంక అదే గుర్తొస్తుందండి. అరే ఇలా ఏమన్నా జరుగుతుందా, మన హౌస్ కూడా బైపాస్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇట్లా ఏమన్నా జరుగుతుందా అని చెప్పి నాకైతే చాలా టెన్షన్ వేసేసింది. నిజంగా 3 డేస్ అయితే నేను కంప్లీట్గా నిద్రపోలేదు. మధ్యలో ఏదైనా సౌండ్ వచ్చింది అనుకోండి లేచేస్తాను. ఇప్పుడు కొంచెం గాలులు అవి వస్తున్నాయి కదా, వర్షాకాలం కాబట్టి 2 రోజుల నుంచి మాకు అలానే ఉంటుంది. సో విండోస్ అవి ఏదన్నా సౌండ్ వచ్చిందంటే ఇంకా నిద్రలో ఉలిక్కి పడుతున్నాను అనమాట. సో ప్రజెంట్ అలా ఉంది సిచ్యువేషన్. అయితే జాగ్రత్తగా ఉండండి. నేను ఒక 10 రోజుల ముందు ఆ న్యూస్ చూశాను. మీలో ఎంతమంది చూశారు? సో ఇట్లా ఎవరు లేనప్పుడు, సింగిల్గా ఉన్నప్పుడు అసలు డోర్స్ అవి ఓపెన్ చేయకండి, ఇట్లా ఎవరు లేనప్పుడు అయితే. సో అది నాకు మీకు చెప్పాలనిపించింది, స్టార్టింగ్లోనే మర్చిపోయాను. హలో అండి, కరెక్ట్గా టైం వచ్చేసి 11:30 అయిపోయింది. ఇంకా నేను వంట కూడా కంప్లీట్ చేసేసాను. మధ్యలో నేను కొంచెం ఎడిటింగ్ వర్క్ అది చేసుకోవడం వల్ల వెళ్ళిపోయి ఫోన్ ఇంకా అవసరం కదా వీడియో తీయడానికి అయితే లేదు. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా నేను ఇంతకు ముందు కూడా చూపించాను కదా, సేమ్ అట్లాగే చేసేసాను. ఇంకా బాగా ఆకలేసేస్తుంది. కొంచెం అన్నం తినేసి మళ్ళీ ఫుల్ వీడియో అయితే ఎడిటింగ్ చేసుకోవాలి. అలాగే మిషన్ మీద కూడా కొంచెం ఒక వర్క్ ఉందన్నమాట, ఇంపార్టెంట్ది. అది మీకు చూపిస్తాను. కొన్ని అర్జెంట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, చెయ్యాలి. ఒక 2 డేస్ నుంచి మిషన్ చేయడానికి కూడా కుదరట్లేదన్నమాట. కొంచెం రెస్ట్లో ఉన్నాను. అండ్ కొంచెం ఎందుకో ఈ మధ్య 2-3 డేస్ నుంచి బాడీ డీహైడ్రేట్ అయిపోయినట్టు అట్లా ఉందన్నమాట. ఇంకా నిన్న హాస్పిటల్కి వెళ్ళడం సరిపోయింది. సో ఈ రోజు నుంచి ఇంకా సురేష్ గారు రాగానే వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎప్పట్లాగానే. సో ఫస్ట్ అయితే కొంచెం అన్నం తినేస్తాను, ఇంకా ఎనర్జీ వస్తుంది. ఫుల్ వీడియోలో చాలాసేపు మాట్లాడాలి కాబట్టి. నేను ఒక 5 నిమిషాల ముందు వచ్చి చూశానండి. అప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. సరే ఒక 2 నిమిషాలు ఉంచుదాము అని చెప్పేసి మర్చిపోయాను అనమాట. కొంచెం చిక్కబడిపోయింది కర్రీ అయితే. పర్లేదులే, నేను ఒక్కదాన్నే కదా. అంటే ఉదయంకి అలాగే అంటే ఇప్పటికీ సాయంత్రానికి కూడా కలిపి చేసేసాను. మళ్ళీ సాయంత్రం స్పెషల్గా నేనేం టిఫిన్స్, చపాతీస్, దోశలు అలాగేం ఉండదు. ఏది ఉంటే అది మీకు చాలాసార్లు చెప్పాను. అందుకని చెప్పి ఇంక సాయంత్రం పిల్లలకి ఇట్లాగ మునక్కాయ పులుసు, సాంబారు పుల్లగా ఉండేవంటే బాగా ఇష్టం. నాన్ వెజ్ కంటే కూడా వాళ్ళు ఇలాంటివి బాగా తింటారు. ఇంకా అందుకని పిల్లలకు కూడా ఇష్టమే కదా అని చెప్పేసి ఎగ్స్ కూడా వాళ్ళకు కూడా సరిపడేలాగా వేశాను. ఇంకా ఈలోపు ఏమైందంటే కొంచెం పులుసు పోయిందనమాట, అంటే ఎక్కువసేపు ఉడికింది. సరేలే అని చెప్పేసి ఇంకా నేను కొంచెం తక్కువ వేసుకుని, అంటే కలుపుకొని మునక్కాయలు ఉన్నాయి కాబట్టి మామిడికాయ అవి కొంచెం కలిపేసుకొని తినేసుకోవచ్చులే అని చెప్పేసి అనుకున్నా. కొంచెం పులుసు ఉంటే బాగుండేది. సో ఇంకా ఈరోజు నా లంచ్ అయితే ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి అనుకుంటా ఉన్నా. నిజం చెప్పాలి అంటే నాకెందుకో అండి, నేను ఒకలాగా ఊహించుకుంటున్నా. నేను అనుకున్న వేలో నాకు నచ్చేలాగైతే కర్రీ అస్సలు రావట్లేదు. మామిడికాయలు అదేంటో చెప్పాను కదా, చాలాసేపు ఉడికించాను. వాటర్ కూడా ఎక్కువే పోసాను. మీరు గమనించినట్లయితే కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి. అయినా కానీ మామిడికాయ సరిగ్గా ఉడకలేదండి. అదేంటో అది మామిడికాయ అటు ఇటు కాకుండా ఉంది. సో అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, అది పుల్లగా లేదు, చప్పగా లేదు, తీయగా లేదు, పుల్లగా లేదు, చప్పగా అదొక రకంగా ఉంది. సో ఇప్పుడు కూరలో వేసినా కానీ అలాగే ఉందన్నమాట. ఉడికిందా ఉడకలేదా కూడా అర్థం కాకుండా ఉంది. సో అలా జరిగిందనమాట. ఇంకా సరేలే ఎలాగోలాగా అని చెప్పేసి ఆకలేస్తుంది కదా, ఆకలిగా ఉన్నప్పుడు ఏది తిన్నా మనకు అమృతమే అన్నట్లు ఇంకా ఆకలితో అయితే టక్టక్క కొంచెం తినేసి ఇంకా తర్వాత ఏం వ్లాగ్ షూట్ చేయాలో నాకైతే అర్థం కాలేదు. మిషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ డిజైన్స్ అయితే నా దగ్గర లేవన్నమాట. నా ఫోన్ సపోర్ట్ చేయదు మిషన్స్కి. ఇంకా ఆయన దాంట్లోకి పంపించాను కానీ ఆయన ఏమో బయటికి వెళ్ళిపోయారు. ఇంకేం చేద్దాంలే అని చెప్పేసి గమ్ముగా పడుకున్నాను అనమాట. ఇదండి ఇవాళ సింపుల్ వ్లాగ్. అయితే నచ్చితే లైక్ చేయండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ